ఏమైనా ఉన్నావా? అత్తలేవు యువతలకి. అత్తమ్మ చెప్పు. ఏం చేస్తున్నావు? ఇంట్లో వంట చేస్తున్నా అత్తమ్మ. వంట చేస్తున్నావా? నువ్వు అత్తలేవా? నేను చూస్తున్నా నీ కొరకు చూడమంటే. ఏం కావాలి చెప్పు చెప్పను. ఏం చేస్తాను? సాయ తెస్తావా? తెస్తామ్మా. ఎప్పుడు తాప మార్చి తీసుకొస్తా. A few moments later. ఇక చాయ్ పెట్టిన అత్తమ్మ, ముందు నీళ్ళు తాగు. అయ్యో గిట్టాలు ఉంటుంది, ఎందుకు తెస్తున్నావు నువ్వు? అయ్యో జారిపోయింది అత్తమ్మ. అటు నీళ్ళు తెచ్చి ఇస్తాను నాకు. గిట్ట బాగా తెస్తాను ఎందుకు? నువ్వు చాయ్ రమ్మంట నువ్వు తెస్తాను నువ్వు. అయ్యో అత్తమ్మ చేయి జారిపోయి కింద పడ్డది శంభు. చాయ్ తీసుకొస్తా. నేను చాయ్ అనుకోని నేను ఆశపడుతుంది. నువ్వు చాయ్ లేక అట్టి నీళ్ళు తెచ్చి ఇస్తే నువ్వు ఎందుకు? నీకు గిట్ట భయం నీకు గంతాసిందో తీసుకొస్తావు. ఎప్పుడు తెస్తావు? ఇంకా నువ్వు చాయ్ బాగా భయ పట్టించుకుంటున్నావు. అట్లా అంటే ఏం బాగా పట్టించుకుంటున్నావు? నేను నువ్వే బాగా పట్టించుకుంటాను బాగా. అట్లానా? నేను అమ్మ అంత భయ పట్టించుకోవద్దు కోడను. ఏం బాగా పెట్టిస్తున్నా? నేను బాగా పట్టిస్తున్నా. నువ్వు అమ్మాయి తెస్తావు, గిత్త భయం తెస్తావు ఉన్నది మీకు. నువ్వు అన్నిలో కూర్చుంటే అందించాను వాడితే మళ్ళీ నువ్వు భయం అవన్నీ పడితే నన్ను ఎవరికే భయపడదాన్ని నేను భయపట్టిస్తాను. నాకు నువ్వు భయపడుతున్నావా? మీకైనా భయపడబట్టి మిమ్మల్ని తెచ్చిందానే భయపడుతున్నావు. ఎందుకు ఇంత భయం తెస్తావు ఉన్నావు? చాయ్ రమ్మంటే తెస్తున్నావు నువ్వు అట్టి నీళ్ళు తెచ్చి. అమ్మ అత్తమ్మ నన్ను క్షమించి ఇంకోసారి ఇట్లా అయ్యా నన్ను. గది నువ్వు చాయ్ తెస్తున్నావా? నేను ఆశపడుతుంది. అటు నీళ్ళు తెచ్చి నా చేతికి వాటి వాళ్ళ ఇచ్చిందని కింద ఎత్తే భయం తెస్తావు ఎందుకున్నావు నువ్వు? అట్లా అనుకోవద్దు అత్తమ్మ. ఏదో చేజారి పుసిపోయింది కదా, ఇవరకు భయపడుతున్నట్టు ఇంకా భయపట్టించుకోవద్దు అత్తమ్మ. ఇంత భయం చేస్తాను ఎందుకు? నాకు చాయ్ తెచ్చి పెడతావు నువ్వు? పెడతా అత్తమ్మ, తీసుకొస్తా. ఎందువల్ల నీకు బాగా బెదిరిస్తావు చాయకు. చాయ్ బెదిరిపో భయం వస్తున్నావా నీకు? అది ఆమెకుని చేసినావు. నీకు గిత్త భయం లేస్తారా ఉన్నాను నీకు ఎట్లా చెప్పుడు? నీకు గిత్త ఎట్లా భయం లేకుంటున్నావు? బాగా అత్తలో అన్న ఇంట్లోనే ఉన్నావు. అట్టి పిసోని చేసినావు, ఆగా చేసినావు నువ్వు. ఇగో అత్తమ్మ చాయ్. ఏం చాయ్ తెచ్చినావు? చాయనే తెచ్చి మళ్ళీ ఏం చాయ్ అంటే ఏం చాయ్? కింద చక్కెర లేదు, సాపాత లేదు, ఏది లేదు. అట్లా తెచ్చినవి ఇస్తాను. ఇది ఎట్లా పడైంది? నువ్వు కాక తెచ్చినావు ఈ సాయ. ఇట్లే అట్టి తీసుకొచ్చినావు. మంచిగా ఉంది అత్తమ్మ చక్కెర చాయ్, మంచిగా అన్ని తిరుగుండగానికి పని ఎట్లా చేస్తాను నువ్వు? అల్లము అన్ని వేసిన అత్తమ్మ. ఏదేమో నేను దాగితే నాకు చాయ్ ఏం మంచిగా చెప్పా. నేను నీ కొరకు చూస్తాను, గిట్ట చేస్తాను. భయం ఎత్తాను ఉన్నది నీకు బాగా. నీ నోరు కావచ్చు అత్తమ్మ, అన్ని మంచిగా. నోటికి ఏమైంది? నా నోటికి తాగితే నేను చాయ్ చెప్పా. అది అట్టనా? ఎగ్గర కొడుకుని దొరికించుకున్నావు, బాగా ఆగం చేస్తున్నావు. ఎందుకోసం నువ్వు? నీ కొడుకు ఎగ్గలు కొడుక? లేకపోతే మంచోడు మంచోడు అయితే మంచిగా. అమ్మో అత్తమ్మ, నువ్వు ఎగ్గలు దాని కాదు, నీ కొడుకు ఎగ్గలు. ఇంత అనిపించుకుంటున్నా ఎవరుకుంటున్నా భయం ఉన్నది. అమ్మో ఇదిగా కొట్టేది ఎంత గడిచి పుట్టు వాళ్ళు అత్తమ్మ. ఏమే మంచోడు, నా కొడుకు మంచోడు. పడికి రావు రావు చేసాను నేను. లేకపోతే అది బాగా మాట్లాడుతున్నావు. అవునే, ఆడు ఉన్నంత సేపు ఇంట్లోకి బయటకి ఎంతో పని చేసినట్టు తిరుగుతూ యాక్టింగ్ చేస్తుంది. ఆడు వేయనాకనే బుక్స్ ముందట పెట్టుకొని కూర్చున్నావు. ఆ బోర్లు వాళ్ళు దోమాలి, బట్టలు వాళ్ళు విండాలి. పొద్దుగాల లేచి నేను పని చేయకపోతే నా బట్టలు ఉతికితే బోల్ దోమతి. అది యాక్టింగా? బట్టలు ఉతికినాక అవన్నీ మళ్ళీ స్నానం చేసినాక మళ్ళీ జమ కావా? నాయనే విండుకున్నా, నువ్వు విండుకోవాలి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను విండుకున్నావా? ఆని ఎవరు వింటారు, నా ఎవరు వింటారు, అన్ని జమ చేసి విండాలి. నాదేలే నేను విండుకున్నా, మీరే విండుకోరి. అట్లనా? అట్లా ఏంది అట్లా? అవన్నీ ఎవరు దొమ్ముతారే ఆ బోర్లు? నేను తిన్నా నేను దొమ్ముకున్నా, మీరు తిన్నా మీరు దొమ్ముకోవాలి. అబ్బో భలే కోడలు దొరికినావు. పొద్దుగాల నుంచి పని చేయాలంటున్నావు, మంచిగా పూలు పెట్టుకొని టిక్ టాక్ తయారైనావు. నువ్వు ఎటు పోతున్నావు? ఎటు వేకుంటే పూలు పెట్టుకోవద్దా? మరి నేను ఏం చేయద్దు? నేను కూడా బుక్ పట్టుకున్నా కూర్చున్నా. ఒక్క బుక్ పట్టుకొని కూర్చున్నావు. తానం లేదు, ఇంకా బోనం లేదు అని ఎత్తు చూడు ఎట్లుందో. ఒక బుక్ పట్టుకొని చదివాగానే అబ్బా పిల్ల మంచిది అని అనుకునే అట్టు బుక్ పట్టి కూర్చున్నావు. అవును అంతే మరి.
ఏందట ఓరే అలా వేసుకోవాలి పండ్లు ఓలయాలు వేసుకున్నాక ఇలా నా లగ్గం ఎందుకు చేసుకొస్తారు అట్లా అయ్యే ఉంటది. సాత కాకుండా ఇక్కడ అండేస్తారనే కదా నాకు సంబంధం లేదు. మీరు పెండుకుంటే వెండుకోరి లేకపోతే అటే వదిలేయుర్రి